జైరాబాద్లో నిమ్స్ మనకు ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అప్రూవల్ అయింది ఉన్నది. అక్కడ ఆల్మోస్ట్ మనకు 10,000 to 12,000 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉన్నది. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్య. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఓపెన్ ప్లాట్లు చూస్తున్నారో అలాంటి వారి గురించి ఈరోజు మీ ముందుకు ఒక ఎక్సలెంట్ లొకేషన్లో మంచి ప్రైమ్ లొకేషన్ ఎందుకంటున్నానంటే జహీరాబాద్ నుంచి జస్ట్ 5 కిలోమీటర్ డిస్టెన్స్లో, అదేవిధంగా ముంబై హైవే నుంచి 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో 100 ఫీట్ల రోడ్ ఫేసింగ్తోని డిటీసీపీ టీఎస్ఆర్ అప్రూవల్ లేఅవుట్. ఇది ఏదైతే మీరు ఈ ముందు రోడ్డు చూస్తున్నారో ఈ రోడ్ వచ్చేసి మనకు ముంబై హైవే నుంచి నిమ్స్కి వెళ్తుంది. మన ప్రాజెక్ట్ నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో నిమ్స్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇలాంటి మంచి ఎంప్లాయ్మెంట్ జోన్కి అతి దగ్గరలో మన ముంబై హైవేకు జస్ట్ 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో మంచి ఓపెన్ ప్లాట్లు మీ ముందుకు తీసుకొచ్చాను. అందరికి అందుబాటులో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అందరికి అందుబాటులో ఉండడమే కాకుండా ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారో తనే ఓనర్ గిరీష్ సారు, తనతోనే అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఇంత మంచి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది ఎప్పటిలా మాదిరిగానే కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నంబర్ కింద ఇస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ ఎక్కడ ఉంది పూర్తి వివరాలు గిరీష్ సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ గిరీష్ గారు నమస్కారం. సార్ సార్ బాగున్నారా? మీరు చెప్పగానే నాకు నచ్చిన విషయం ఏంటంటే ల్యాండ్ మీదే డెవలప్మెంట్ మీదే, ఇలాంటి డెవలప్మెంట్ ల్యాండ్ మీదే ఉంటే తీసుకున్న కస్టమర్లకు సర్వీస్ చాలా బాగుంటుంది. ఆ విషయాన్ని నమ్మగానే మీ దగ్గర రావడం జరిగింది. ఎగ్జాక్ట్లీ మన ప్రాజెక్ట్ ఏ లొకేషన్లో ఉంది, క్లియర్గా చెప్పండి. ఎన్ని ఎకరాల్లో ఉంది? మన ప్రాజెక్ట్ టోటల్ ల్యాండ్ ఎక్స్టెంట్ వచ్చి 60 ఎకరాలండి, 66 ఎకర్స్. సో జనరల్గా ఏంటంటే పెద్ద ఎక్స్టెంట్ అనగానే ఒకటేసారి లాంచ్ చేసి దాని క్లీనింగ్ దాని ఇది అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ మనం కస్టమర్కి ఒక డెవలప్మెంట్ చూపించేటప్పటికి మెజారిటీ ఆఫ్ ద ప్లాట్ సేల్ చేసేస్తాం. సో జనరల్గా ఏ బిల్డర్కైనా ఏ డెవలపర్కైనా అంటే ఈ మధ్య జరుగుతున్నది ఏంటంటే ఎనఫ్ బిజినెస్ అయిపోయింది, నెంబర్ ఆఫ్ ప్లాట్స్ అయిపోయినాయి అనగానే డెవలప్మెంట్ మీద కొంచెం తర్వాత చేద్దాంలే చాలా ఉంటుంది, తర్వాత చేద్దాం అనే కాన్సెప్ట్ వెళ్ళిపోతుంది. అది అంతే మెజారిటీ హ్యూమన్ సైకాలజీ. సో నేను ఆలోచించింది ఏంటంటే ఒకటేసారి మొత్తం చేసి ఏదో బిజినెస్ చేసుకుని వెళ్ళిపోదాం అనే కాన్సెప్ట్ కాకుండా నాకు నిమ్స్ మీద ఆల్మోస్ట్ నేను ఒక 2.5-3 years నుంచి నిమ్స్ ఏంటి దాని ఇదేంటి అనేది వర్కౌట్ చేసుకుంటూ వచ్చానండి. సో చేసినప్పుడు నేను బిలీవ్ చేసింది ఏంటి అంటే హైదరాబాద్ చుట్టుపక్కల వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జోన్ ఏదైనా ఉంది అంటే అది నిమ్స్ మాత్రమే. ఈవెన్ అటు ఫార్మాసిటీ అనేది కూడా నడిచినాయి, అది ఏదన్నా కూడా నేను ఆలోచించింది ఏంటి అంటే ఎలాంటి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది అంటే బేసిక్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయినప్పుడు వాళ్ళ ప్యాకేజెస్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళ ఇన్కమ్ సోర్స్ని బట్టే చుట్టుపక్కల లొకేషన్ కూడా డెవలప్ అవుతుంది. అంటే ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ అంజయ్ గారు, ఒక 2 విల్లాలు ఉన్నాయనుకోండి, దాని మధ్యలో ల్యాండ్ కాస్ట్ ఒకటి ఉంటుంది. 2 రెగ్యులర్ జనరల్ అపార్ట్మెంట్స్ ఉన్నాయనుకోండి, లొకేషన్ అదే ఉండొచ్చు, దాని మధ్యలో ఉన్న ల్యాండ్ కాస్ట్ ఒకటి ఉంటుంది. అదే 2 చిన్న గుడిసెలు ఉన్నాయనుకోండి, దాని మధ్య కాస్ట్ ఒకటి ఉంటుంది. అంటే జనరల్గా ఏంటి అంటే ఎలాంటి అట్మాస్ఫియర్ డెవలప్ అవుతుంది, ఎలాంటి కన్స్ట్రక్షన్ ఇక్కడ జరుగుతుంది అనే దాన్ని బట్టి, ఎంత పాష్గా డెవలప్ అవుతుంది దాన్ని బట్టి ల్యాండ్ రేట్స్ పెరుగుతాయి. సో నిమ్స్లో మెజారిటీ వచ్చే కంపెనీస్ అన్నీ కూడా ఎలక్ట్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే కనుక ఆల్రెడీ ఇక్కడ ప్రీవియస్ గవర్నమెంట్లో కానివచ్చు కేటీఆర్ గారి చేతుల మీదుగా వెమ్ టెక్నాలజీస్ అని చెప్పి ఒక డిఫెన్స్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకటి వచ్చింది. ట్రైటాన్ ఈవీ అని చెప్పి ఎలక్ట్రానిక్ కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఈవీ, అండ్ బ్రిటిష్ కంపెనీ వన్ మోటో అని చెప్పి ఎలక్ట్రిక్ బైక్స్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్. అండ్ రీసెంట్గా ఒక 4-5 రోజుల క్రితం న్యూస్ కూడా వచ్చింది ఏంటంటే హుండై కంపెనీకి ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్కి ఆల్మోస్ట్ 400+ acres నిమ్స్ అలాట్ చేశారు. ఇది రీసెంట్గా ఒక ఈ 1 weekలో జరిగిన ఇది. జైరాబాద్లో నిమ్స్ మనకు ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అప్రూవల్ అయింది ఉన్నది. అక్కడ ఆల్మోస్ట్ మనకు 10,000 to 12,000 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉన్నది. హుండైకి ఆల్రెడీ 400 acres ఆఫ్ ల్యాండ్ అలాట్ చేసినాం. హుండై ప్లాంట్ వస్తుంది. రిమైనింగ్ ఫార్మా ఏదైతే బ్రౌన్ ఫీల్డ్ ఉండే ఫార్మర్స్ని అన్నిటిని కూడా అక్కడికి తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాము. సో ఇట్లా ప్రణాళికాబద్ధంగా నెక్స్ట్ 100 yearsకి మనకి ఏం కావాలనో ఈరోజు మనం ప్లాన్ చేసుకుంటే మనకు ఉపయోగపడుతుంది. అండ్ వాళ్ళ సాయిల్ టెస్ట్లు అవన్నీ చేసుకున్నారు. మేబీ ఈ డిసెంబర్లో ఆర్ జనవరి లోపల సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ దీన్ని లాంచ్ కూడా చేసే ఇది జరుగుతుంది. నేను బిలీవ్ చేసింది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వేరే చోట్ల అనౌన్స్మెంట్స్ రావడం అది జరగవా అనే కాన్సెప్ట్ వేరు. నిమ్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి అన్నిటికీ ఇష్టమైన ప్రాజెక్ట్. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్లో అనౌన్స్ అయింది, బీజేపీ గవర్నమెంట్ దాన్ని కంటిన్యూ చేసింది.
ఈవెన్ మన తెలంగాణలో చూసుకున్నా బీఆర్ఎస్ గవర్నమెంట్ దాన్ని డెవలప్ చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా దాన్ని డెవలప్ చేసింది. ఇదేంటంటే లోకల్ లైక్ మన ఇంటర్నల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది కాదు, ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. రీసెంట్గా చూసి ఒక 1.5-2 months ముందు మనకి సెంట్రల్ గవర్నమెంట్ కూడా జహీరాబాద్ని స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ జోన్ కింద అనౌన్స్ చేసింది. దానికి ఒక 3,000 acres వరకు ప్రొక్యూర్ చేయమని ఇది చేశారు. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే ఆల్మోస్ట్ అంటే మన సెంట్రల్ స్టేట్ వచ్చే పెట్టుబడులన్నీ కూడా ఈ ఏరియాకి వచ్చేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి బేసిక్గా ఏంటంటే అంజయ్ గారు, ఎలక్ట్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్స్ అన్నప్పుడు ఒక నట్టు బోల్ట్ బిగించే ఆయన కూడా ఒక ఇంజనీర్ ఉంటాడు. సో స్కిల్డ్ లేబర్ ఎక్కువ, అంటే పెద్ద ప్యాకేజెస్ వస్తాయి. సో ఎంప్లాయ్మెంట్లో పెద్ద ప్యాకేజెస్ వస్తే దానికి మనకి హైటెక్ సిటీ ఒక ఎగ్జాంపుల్. హైటెక్ సిటీలో ఇప్పుడు అంతంత 40-45 floors బిల్డింగ్స్ కానీ పెద్ద పెద్ద విల్లా ప్రాజెక్ట్స్ కానీ రావడానికి ఏంటి అంటే కస్టమర్ క్యాపబిలిటీ, అంటే అంత ఉన్నా కూడా వాళ్ళు కొనగలిగిన పరిస్థితి ఉంది, అందుకని అలా డెవలప్ అవుతుంది. సో ఈ ఏరియాలో కూడా నెక్స్ట్ 5 to 10 yearsలో ఆ బయింగ్ కెపాసిటీ కస్టమర్కి కొనగలిగే ఇది ఉంటుంది. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ అలాంటి ఎంప్లాయ్మెంట్, ఏదో చిన్న శాలరీస్ వచ్చే ఎంప్లాయ్మెంట్ కాదు. సో వాటిని బేస్ చేసుకుని నెక్స్ట్ 10 yearsకి కూడా జహీరాబాద్ చుట్టుపక్కలే మంచి మంచి ప్రాజెక్ట్స్ డెవలప్ చేయాలని ఒక అవసరం. అండ్ నా పర్సనల్ కోరిక ఏంటి అంటే, మనం చాలా ఇంటర్వ్యూస్లో చూసాం చాలాసార్లు ఏంటంటే మురళీమోహన్ గారు లాంటి వాళ్ళు కూడా మాదాపూర్ బేస్ మీద హైటెక్ సిటీ వస్తే ఆ ఏరియాలో డెవలప్ చేస్తూ అమ్ముకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. మనం చాలా ఇంటర్వ్యూస్లో చూసాం, యూఎస్లో వెళ్ళి టెంట్లు వేసుకొని చేసామండి ఆ టైంలో అని. ఈ రోజు మనం మాదాపూర్ లాంటి లొకేషన్లో వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా జైబేరీ అనే కనిపిస్తాయి, లక్షల్లో గజాల రేట్లు ఉన్నాయి. సో నెక్స్ట్ 10 years వచ్చినా కూడా వల్లే డెవలపర్స్ ఆర్చ్లు, వల్లే డెవలపర్స్ బోర్డులు కనిపించాలనేది నాకు ఒక కోరిక. 100% నెరవేరుతుంది, ఎందుకంటే మీరు ఎంచుకున్న లొకేషన్ అలాంటిది. సో ఇక్కడ ఏదో మా ప్రాజెక్ట్ ఉందన్న ఇంటెన్షన్తో నేను చెప్పట్లేదు, ఇలాంటి డెవలప్మెంట్స్ వస్తాయి కాబట్టే ఇక్కడ మేము ప్రాజెక్ట్ ఎంచుకోవడం జరిగింది. సింపుల్ అండి. నాకేంటంటే ఇప్పుడు నాకు 34 years, ఆల్మోస్ట్ 12 years నుంచి నా గ్రాడ్యుయేషన్ అవ్వగానే ఎర్లీ ఏజ్లో ఇది స్టార్ట్ చేసిన. నెక్స్ట్ ఇంకొక 15 నుంచి 20 ఏళ్ళు ఇదే మార్కెట్లో ఉండాలి. నాకు రియల్ ఎస్టేట్ ప్యాషన్, 15-20 ఏళ్ళు ఇదే మార్కెట్లో ఉండాలి అన్నప్పుడు మంచి లొకేషన్స్లో రీసేలబుల్ ఉండేలాగా బెస్ట్ డెవలప్మెంట్స్తో చేస్తే ఆటోమేటిక్గా కస్టమర్లే మనల్ని ఆదరిస్తారనేది నాకు ప్రగాఢ నమ్మకం. సార్ మనం ఎంత డెవలప్మెంట్ వాళ్ళకి ఇస్తే మనకు అంత మంచి రిటర్న్స్ వస్తాయి. ఇది కూడా నేను నమ్ముతా సార్ ఈ విషయాన్ని. అండ్ ఈవెన్ ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేసినప్పుడు కూడా మాకు ఆల్మోస్ట్ ఒక 25-30% ఒక ప్లాట్ కొనుక్కుని వాళ్ళ సిస్టర్స్కో, బ్రదర్స్కో, ఫ్రెండ్స్కో రెఫర్ చేసి వచ్చిన బిజినెస్ ఎక్కువ. మార్కెట్లో మేము పెద్ద హడావిడి చేయం. సో 100,000 మందిని పిలిచి లాంచింగ్లో ఈ కాన్సెప్ట్ ఉండదు. సింపుల్గా కస్టమర్ని తీసుకొస్తారు, చూపిస్తాం. మా టీం ఉన్నారు ప్యూర్లీ లైక్ ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్ వాళ్ళు. సో వాళ్ళు కూడా ఒక ప్యాషన్తో ఉన్న వాళ్ళని నేను నా టీంలోకి రిక్రూట్ చేసుకుంటాను. కూడా అజాగ్రత్తగా వేస్ట్ మాటలు మాట్లాడకుండా ఉన్నది ఉన్నట్టే చూపిస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ అన్ని తెలుసండి. మనం ఏదో చెప్పినంత మాత్రాన 4 మాటలు చెప్తే అయిపోయేది. ఇప్పుడు ఏది రెగ్యులర్ మేంతో మనం కనీసం ఇప్పుడు ముంబై హైవే 3.5 కొట్టాం, అది తప్పు చెప్పినా గూగుల్లో కొడితే తెలిసిపోతుంది కదా. ఆబ్వియస్గా విషయాలు అందరికి అందుబాటులోకి వచ్చాయి కాబట్టి ఏది తప్పు చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు మనం 100 చెప్పినప్పుడు దానిలో 90-95 మాటలు కరెక్ట్గా చెప్పి ఒక 5 తప్పు చెప్పినా కస్టమర్కి తెలిసిపోతుంది. సో ఏదన్నా ఉన్న విషయం చెప్పుకోవడం అంటే, ఇప్పుడు నేను బిలీవ్ చేసేది ఏంటంటే అండి, ఒక డెవలపర్ చేతిలో మంచి లీగల్ ల్యాండ్ ఐడెంటిఫై చేసి దాన్ని పర్చేస్ చేసి యాజ్ పర్ నామ్స్, అది హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉంటే హెచ్ఎండిఏ కావచ్చు, డిటిసిపి లిమిట్స్ ఉంటే డిటిసిపి కావచ్చు, వాటి అప్రూవల్స్ తీసుకొని రెరా అప్రూవల్ తీసుకొని కమిటెడ్ డెవలప్మెంట్స్ అన్ని ఫినిష్ చేసి ఇవ్వడం మెయిన్ బాధ్యత. ఎంత పెరుగుతుంది ఏంటి అనేది లొకేషన్ని బట్టి, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కాకపోతే నేను ఆలోచించింది ఏంటంటే, ఉన్న దానిలో ద బెస్ట్ లొకేషన్ ఏంటి. ఆల్మోస్ట్ నిమ్స్ అనౌన్స్ అయ్యి కూడా చాలా కాలం అయింది. కాకపోతే ఏంటంటే రెగ్యులర్ డెవలప్మెంట్స్ నడుస్తూ ఉన్నాయి. ఇది ఆర్గానిక్ గ్రోత్, అంటే ఏదో 100 మంది వచ్చి ఇక్కడే బాగుంటుంది అని క్రియేట్ చేసిన మార్కెట్ కాదు. ఆర్గానిక్ గ్రోత్ చాలా స్లోగా ఉంటుంది కానీ ప్రధానంగా ఉంటుంది, కానీ గ్యారంటీడ్ రిటర్న్స్ ఉంటుంది. నేను ఇప్పటివరకు అమ్మిన ఆల్మోస్ట్ 45-50% వరకు మేము క్లోజ్ చేసాం సేల్స్. దీనిలో అమ్మిన ప్రతి ఒక్క కస్టమర్తో కూడా నేను మాట్లాడినప్పుడు ఒకటే చెప్తా, సార్ 6 నెలలకి ఏమైపోయింది, సంవత్సరానికి ఏం పెరుగుతుంది అనే కాన్సెప్ట్ కాదు. మేము అందరిలాగా మీరు కొనండి డబుల్ అయిపోద్ది, ట్రిపుల్ అయిపోద్ది. ఎక్కడైనా సరే 10 రెట్లు కూడా అయినా ఉన్నాయి. ఇప్పుడు మాదాపూర్ లాంటి ఏరియాలో కూడా 1,000-2,000 రూపాయలు గజం కొన్నప్పుడు ₹1,00,000 ఈరోజు అయింది. సంవత్సరంలో 2 సంవత్సరాలు పడుతుంది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఓపిక్గా చూడాలి. నేను మెజారిటీ చెప్పేది కూడా మీ పిల్లల కోసం కొని ఉంచండి. పిల్లల కోసము, మీ పిల్లల పెళ్లిళ్ళ కోసము, వాళ్ళ చదువుల కోసము ఎన్నో ఉంటాయి చేయాలంటే ఉంటాయి. అండ్ ఇంకొకటి నేను గమనించింది, ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ నేను గమనించింది ఏంటంటే, కొందరు మంచి లొకేషన్లో కొంటారు, రేట్లు పెరుగుతాయి, కానీ ఇందాక మీరు అన్నట్లు వాళ్ళ చదువుల కోసం పెళ్ళిళ్ళ కోసం అన్నప్పుడు ఆ టైంకి అమ్ముకోవడానికి వీల్లేదు. ఆ టైంలో ఎవరు అమ్మారో వాళ్ళు ఇంకెప్పుడో వేరే కంపెనీలో ఉంటారు, వేరే చోట చేసుకుంటుంటారు. దీనికి వాళ్ళు పెద్ద ప్రయారిటీ ఇవ్వరు. అందుకనే మేమేంటంటే రీసేల్వింగ్ అని పెట్టాం. మన దగ్గర ప్రాపర్టీ కొన్న ఏ కస్టమర్కైనా వాళ్ళు ఫ్యూచర్లో అమ్మాలి అనుకున్నప్పుడు మా టీం సపోర్ట్ చేస్తే రీసేల్. సూపర్ సార్, ఇది చాలా మంచి విషయం సార్. ఎందుకంటే వాళ్ళు వెన్నెముక లాంటిది. ఏ
ఏ పర్పస్ అయితే వాళ్ళు కొంటున్నారో అది నెరవేర్చినప్పుడు ఇంకా వేస్ట్ కదండి. అంతే అంతే. సో ఇంతకు ముందు కూడా అలాగే చేసుకుంటూ వచ్చాం, ఇప్పుడు కూడా అలాగే ప్రామిస్ చేస్తున్నాం. శాలరీస్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ టీమ్ ఒకటిని పెట్టి ఎవరైతే అమ్మాలనుకుంటున్నారో వాళ్ళకి సర్వీస్ ఇచ్చేలాగా మేము ప్రొవైడ్ చేస్తున్నాం అండి. సూపర్ ఫైన్ ఫైన్. ఎగ్జాక్ట్లీ మనము లొకేషన్ అయితే మీరు చెప్పారు. టోటల్ ఎన్ని ఎకరాల ఉంది, చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ మళ్ళీ ఒక్కసారి చెప్పండి. సో ముంబై హైవేలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న, చాలా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్న నిమ్స్కి జస్ట్ 1.5 కిలోమీటర్స్ రేడియస్లో ఫ్రంట్ సైడ్ 150 ఫీట్ రోడ్ ఫేజింగ్ అండ్ వెనక 40 ఫీట్ రోడ్ ఫేజింగ్స్తో టోటల్ ల్యాండ్ ఎక్స్టెంట్ వచ్చి 66 ఎకరాలు అండి. టోటలీ మధ్యలో రైతులు వైలు అలా కాన్సెప్ట్ అయితే టోటలీ రిజిస్టర్డ్ ప్రాపర్టీ ఇది. సో దీనిలో ఏంటంటే 15 ఎకరాల లెక్కన 4 ఫేజెస్గా చేద్దాం అనేది కాన్సెప్ట్. ఇప్పుడు మనకు టోటల్ 15 ఎకరాల ఇప్పుడు 15 ఎకరాలు డెవలప్మెంట్ అయిపోయి ఆల్మోస్ట్ రెడీ ఉంది. మీరు ఇప్పుడు చూడొచ్చు అన్ని డెవలప్మెంట్స్ అయినాయి. వాటర్ ట్యాంక్ కూడా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉంది. సో ఆల్మోస్ట్ మనం ఏదైతే డెవలప్మెంట్స్ కమిట్ చేసామో అవన్నీ ఫుల్ఫిల్ చేసేసాం. నెక్స్ట్ 15 ఏకర్స్ ఫేజ్ 2కి మనం ల్యాండ్ క్లీనింగ్ అంతా చేసి లేఅవుట్ రెడీ చేసి అప్రూవల్కి పంపించాం. సో మేబీ ఇంకొక 1.5 మంత్లో దాన్ని కూడా లాంచ్ చేసే ఉద్దేశం ఉంది. దీనివల్ల ఏంటి అంటే మనం కస్టమర్కి ఏం డెవలప్మెంట్స్ ఇస్తున్నాం అనేది ఫేజ్ 2లో కొనే వాళ్ళకి ఇది చూసి వాళ్ళు కొంటారు కదా. మరి కావాల్సింది మన పనితనంగా ముంగట ఏముంది కనపడాలి. ఇప్పుడు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ వీడియోస్, గ్రాఫిక్స్లో రోడ్లు, పెద్ద పెద్ద బిల్డింగ్ లాడి అనే కట్టే కాన్సెప్ట్ కాదు. వచ్చి ఇక్కడ చూడొచ్చు. మిడిల్ క్లాస్ వాళ్ళు భయపడతారు, ఏందో ఇది హైలైట్ ఉందని. మనం ఏదైతే ఉన్నదో అదే చూపిస్తేనే జెన్యూన్ ఉంటుంది. ఇప్పుడు మేము ఫేజ్ 2 రేపు లాంచ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి దీని డెవలప్మెంట్స్ చూసుకుని ఓకే ఇలాంటిగా డెవలప్ అవుతుంది అనే కాన్సెప్ట్ వాళ్ళకి కనపడుతుంది, కళ్ళ కట్టినట్టు కనపడుతుంది. చేసిన పనితనం కనబడుతుంది కదా, మనకు గుర్తిస్తారు. అంతే కదండి. అండ్ ఇది కూడా మెయిన్ రోడ్ మనకి జైరాబాద్ నుంచి నిమ్స్కి కనెక్ట్ అయ్యే డైరెక్ట్ మెయిన్ రోడ్ ఒకటే ఉందండి. మధ్యలో గవర్నమెంట్ ఇంకొక 100 ఫీట్ రోడ్ కూడా జైరాబాద్ నుంచి వేస్తుంది. అది డైరెక్ట్ జరాసంగంకి వెళ్ళి కలుస్తుంది. ఈ రోడ్ ఏంటంటే జరాసంగంకి, అది కూడా నిమ్స్లో వన్ ఆఫ్ ద ఏరియా. జరాసంగం విలేజ్ కూడా నిమ్స్ భాగంలోకి వస్తుంది. ఈ ఏరియా ఏంటంటే జైరాబాద్ టౌన్కి నిమ్స్కి ఇదే వన్ ఆఫ్ ద మేజర్ రోడ్ అండ్ స్టేట్ హైవే. ఇది బీదర్ కనెక్టింగ్ స్టేట్ హైవే. బీదర్ ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్లో వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ బేసిక్గా మనం ఇక్కడ చూడడానికి రీజన్ ఏంటంటే ఎక్కడైనా సరే రెసిడెన్షియల్గా ఉన్న చోట పక్కన మనకి ఉంటే డెవలప్మెంట్ బాగా అవుతుంది. 100% ఉంటుంది, పక్కన కాదు, మామూలుగా ఉంటుంది. అండ్ ఇప్పుడు ముంబై హైవేలో 90% ఆఫ్ ద ప్రాజెక్ట్స్ చేస్తుందంతా కూడా నిమ్స్ బేస్ మీద. కానీ అది ఎక్కడో చాలా దూరం మాత్రం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే. నాకు రీసెంట్గా ఒక కస్టమర్ మొన్ననే రిజిస్ట్రేషన్ కూడా ఫినిష్ చేసాం, 2 days అవుతుంది. ఆయన స్టార్టింగ్ కలవడానికి వచ్చినప్పుడు ఫ్యామిలీ మొత్తం వచ్చారు. వాళ్ళ నాన్నగారు మనతో మాట్లాడారు అనమాట. సో వాళ్ళ అబ్బాయితో చెప్పినప్పుడు ఆయన ఐటీ ఎంప్లాయ్, ఫ్రెండ్స్ డిస్కషన్ నడుస్తూ ఉంటుంది కదా, ఇక్కడే మన ఆఫీస్లోనే కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కాదు సార్ సదాశివపేట మీకంటే ఒక 40 కిలోమీటర్ల ముందు సిటీకి దగ్గర, అంటే నేను ఏ ఏరియాని పెద్దదని చెప్పట్లేదు, తక్కువ అని చెప్పట్లేదు, లాజిక్ మాట్లాడుతున్నాను. సదాశివపేటలో వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన కొనుక్కున్నారంట. సో నేను అడిగా మీకంటే దగ్గర కదండి, అంటే చాలా 40 కిలోమీటర్ల సిటీ నుంచి వస్తే ఆల్మోస్ట్ ఒక అరగంట 40 నిమిషాలు ముందే మేము అక్కడికి చేరుకుంటాము, మరి అక్కడ రేట్లు ఇక్కడ కూడా చెప్తున్నారు ఏంటి అని. నేను ఒకటే అడిగాను, సార్ సదాశివపేటలో ఏకర్ కాస్ట్ ఎంత ఉందో దానికంటే ఇక్కడ ఒక 10% ఎక్కువే ఉంది. సదాశివపేట కంటే ఇది బిగ్గెస్ట్ మున్సిపాలిటీ. అండ్ ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ బుల్లెట్ ట్రైన్ అనౌన్స్ చేసింది. ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ బుల్లెట్ ట్రైన్స్ చాలా ఏరియాస్లో ఇది చేస్తుంది. హైదరాబాద్ నుంచి ముంబైకి బుల్లెట్ ట్రైన్ అనౌన్స్ చేసింది. హైదరాబాద్లో స్టార్ట్ అవ్వగానే నెక్స్ట్ స్టాప్ జహీరాబాద్, దాని తర్వాత ఇంకా కర్ణాటక ఏరియాలో స్టాప్స్ ఉంటాయి. వన్స్ అది అయిందంటే హైదరాబాద్ నుంచి ముంబైకి 3 గంటల జర్నీయే. 12.5 minutes to 13 minutes మనం హైదరాబాద్లో బుల్లెట్ ట్రైన్ ఎక్కితే 13 minutes జహీరాబాద్కి వచ్చి 13 నిమిషాలే, హాఫ్ అన్ అవర్ కూడా లెస్ దాన్ 15 minutes. అక్కడ నుంచి ఇంకొక 10 నిమిషాలు మన సైట్కి. అండ్ ఇంకొకటి మీరు ఈ మెయిన్ రోడ్ చూస్తే మీకు మార్నింగ్ నుంచి అర్ధరాత్రి 10:30, 11, 12 వరకు కూడా ఒక్క సెకండ్ కూడా ఎంటీగా కనిపించదు కంప్లీట్లీ. ఇందాక మీరు చూసారు కంటిన్యూస్గా బస్సులు వెళ్తున్నాయని చెప్పి 2-3 సైట్స్ సేల్ మనం ఇదిగోండి ఇప్పుడు కూడా మళ్ళీ బస్సులు వెళ్తున్నాయి. 2-3 కస్టమర్ సైట్ విజిట్స్ బస్సులో వచ్చి మరీ తీసుకుని వెళ్ళారు. నేను షాక్ అయ్యా, లేదు సార్ మేము కార్ పంపిస్తామండి, సో మాకు ఆ ఫెసిలిటీ ఉంటుంది, పిక్ చేసుకుంటామంటే లేదు రేపు పొద్దున ప్రతిసారి మీరు కార్ పంపిస్తారో పంపించరో డౌట్ ఉంటుంది కదా, కొన్నప్పుడు వేరు, కొన్న తర్వాత పంపిస్తారో అసలు యాక్టివిటీ ఏముంది. మేము చూడాలనుకుంటే కార్లో వస్తాం, వెల్ అండ్ గుడ్, ప్లాట్ కొనుక్కోగలిగారంటే కారు ఉంటుంది ఏదో ఒకటి. కానీ మేము ఎప్పుడైనా చూడాలనుకుంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏంటి చూద్దామన్న ఉద్దేశంతో వాళ్ళు బస్సులో వచ్చారు. ఇక్కడ ఎదురుగానే బస్ స్టాప్ ఉంది, పక్కకు ఆనుకునే ఉంది, బస్ దిగారు, క్యాజువల్గా నడుచుకుంటూ వచ్చి తీసుకుని దే ఆర్ వెరీ ఇంప్రెస్డ్, చాలా మంచిగా ఇంప్రెస్ అయ్యారు. సో కనెక్టివిటీ వైజ్ ద బెస్ట్ అండి. నేను నమ్మేది ఏంటంటే ఎక్కడైనా రియల్ ఎస్టేట్ పెరగాలి అన్నప్పుడు ఎంప్లాయ్మెంట్, రోడ్ కనెక్టివిటీ 100% మేజర్. ఇంకా మిగిలిన ఏదన్నా మనం ఏ ప్రాజెక్ట్ కైనా రోడ్ కనెక్టివిటీ, ఎంప్లాయ్మెంట్, ఇది చాలా, ఈ రెండు మాత్రం మీకు మన 100% ఉన్నాయి. ఇది ఓకే, చుట్టుపక్కల రోడ్ కనెక్టివిటీ చాలా బాగుంది, ఎంప్లాయ్మెంట్ జోన్కి అతి దగ్గరలోను. మన వెంచర్ డెవలప్మెంట్స్ ఏంటి ఇక్కడ బేసిక్గా ఏంటంటే డిటీసీపీ నామ్స్ ప్రకారం ఇవ్వాల్సిన అన్ని డెవలప్మెంట్స్తో పాటు ఒక ప్యాషన్తో చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు బీటీ రోడ్స్ ఇస్తే సరిపోతుంది ఎక్కడైనా సరే యాజ్ పర్ నామ్స్. మనం కంప్లీట్గా సీసీ రోడ్స్ ఇస్తున్నాం. అండ్ ఈ ఓవరాల్ 66 acres ఒక పెద్ద క్లబ్ హౌస్తో పాటు
మనం పార్క్స్ని కూడా 8 థీమ్ బేస్డ్ పార్క్స్ చేస్తాం. ఏదో జనరల్గా పార్క్స్ అని 8 కాకుండా పార్కులా? 8 పార్కులు వస్తాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క థీమ్తో. మీరు ఇక్కడ చూస్తే ఇది వర్క్ నడుస్తుంది, స్పోర్ట్స్ బేస్డ్ పార్క్స్. ఈ 8లో 2 మనం స్పోర్ట్స్ పార్క్స్ చేస్తాం. అంటే మనకి క్రికెట్ నెట్, బాస్కెట్బాల్, వాలీబాల్ ఇవన్నీ వస్తాయి. ఒక 2 కిడ్స్ పార్క్స్ చేస్తాం. మనం జనరల్గా కిడ్స్ పార్క్స్ చూస్తాం కదా, అలాంటి వాటితో 2 చేస్తాం. ఇంకొకటి ఏంటి అంటే మంచి క్లబ్ హౌస్లో మనం ఎలా అంటే రూమ్స్తో పాటు ప్రొవైడ్ చేసి కస్టమర్ మన దగ్గర ప్రాపర్టీ కొన్నారు అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్తున్నాం కాబట్టి తర్వాత ఎప్పుడైనా ప్లాట్ చూసుకోవాలి అన్నప్పుడు మార్నింగ్ వాళ్ళ ఇంటి నుంచి స్టార్ట్ అయ్యారంటే బ్రేక్ఫాస్ట్ చేసుకుని సరదాగా సైట్కి వచ్చి పూల్లో క్లబ్ హౌస్లో ఎమ్యూనిటీస్తో ఎంజాయ్ చేసి రూమ్లో స్టే చేసి ఈవినింగ్ మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళేలాగా వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళు చూసుకునేలాగా అలా మనం ప్లాన్ చేసాం. అండ్ ఇంకొక పార్క్ ఏంటంటే సీనియర్ సిటిజన్స్ కోసం పంచతత్వ పార్క్ అని ఒకటి ప్లాన్ చేసాం. సీనియర్ సిటిజన్ పార్క్ మీకు ఐడియా ఉంటుంది, ఆక్యుపెంచర్ వాక్ అని ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఆక్యుపెంచర్ వాక్తో ఒక పార్క్ డెవలప్ చేస్తున్నాం. అండ్ వేప చెట్లు అండ్ ఈ మ్యాపిల్ ట్రీస్ అండ్ నీమ్ ట్రీస్ ఏంటంటే ఆక్సిజన్ ప్రొవైడ్ చేసే చెట్లలో ద బెస్ట్. వాటి ప్లాంటేషన్ చేస్తూ అక్కడక్కడ చిన్న చిన్న వాటర్ బాడీస్ పెడుతూ సీటింగ్ అరేంజ్మెంట్తో ఒక ఆక్సిజన్ పార్క్ అని పెడుతున్నాం. అక్కడ కూర్చుంటే ప్రశాంతంగా కొంచెం మంచి ఇది బాగుంటుంది. సీనియర్ సిటిజన్ పార్క్ అని ఒకటి చేస్తున్నాం, మంచి సీటింగ్ ఏరియాస్ కూర్చొని సరదాగా స్పెండ్ చేసుకునేలాగా. అంటే ఈ రోజనే కాదు, ఇక్కడ మనకి బేసిక్గా చిన్న చిన్న లేఅవుట్లో ఎక్కడో లోపలికి ఉన్న వాటిల్లో కూడా జహీరాబాద్ నుంచి మహీంద్రా కంపెనీస్ నుంచి ఎగ్జిస్టింగ్ నుంచి చాలామంది వచ్చి ఇల్లులు కట్టుకొని ఉంటున్నారు. సో ఇక్కడ కూడా మనం కంప్లీట్గా ఒక బ్లాక్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి అమ్ముదాం అనే కాన్సెప్ట్లో ఉన్నాం. చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కూడా. కాకపోతే చాలా మంచి కాన్సెప్ట్ అండి, ఎందుకంటే హౌసెస్ డెవలప్మెంట్ మీరు తీస్తున్నారు, మీరే కూడా కన్స్ట్రక్షన్ చేసిస్తే ఇంకా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని బెస్ట్ క్వాలిటీ చేయగలుగుతాం. అండ్ ఇంకొక స్వార్థం ఏంటంటే ఏ కమ్యూనిటీలో అయినా హౌసెస్ వచ్చినాయంటే ఆటోమేటిక్గా దాని వాల్యూ కూడా పెరుగుతుంది. అది వాళ్ళ మాకైనా రేపు కొనుక్కున్న కస్టమర్స్ అది డిమాండ్ ఉంది. ఏదో సిటీకి చాలా దూరంలో ఉంది, మనం కట్టినా అమ్మినా ఎవరు తీసుకునే వాళ్ళు ఉండరు. బట్ ఇది మనకి జహీరాబాద్కి చాలా దగ్గరలో ఉంది, మంచి మున్సిపాలిటీ, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవబోతుంది. సో దానివల్ల ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మహీంద్రా కంపెనీ నుంచి కానివచ్చు, జహీరాబాద్లో ఆల్మోస్ట్ ఓల్డ్ డెవలప్మెంట్ ఉన్న చిన్న చిన్న రోడ్స్తో ఉన్న టౌన్ అది జహీరాబాద్. సో కొంచెం ఫినాన్షియల్గా బాగుండి మంచి కమ్యూనిటీలో ఉందాం అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అవుతుంది డెఫినెట్గా. సో అలా మనం కంప్లీట్గా రో హౌసెస్ లాగా కట్టి అమ్ముదాం అనేది మన నెక్స్ట్ ఇది ఉంది. అప్రూవల్స్ వచ్చిన తర్వాత దాన్ని కూడా మేము మార్కెట్లో పెడతాం, ముందు అమ్మే కాన్సెప్ట్ లేదన్నమాట. సార్ మీ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. చుట్టుపక్కల రోడ్డు కనెక్టివిటీ అయినా సరే, మీరు ఇచ్చే డెవలప్మెంట్స్ అనేవి చాలా బాగున్నాయి. ఇందులో ఫ్లాట్ సైజులు ఎక్కడి నుంచి ఉన్నాయి, దీని రేట్ ఎంత కూడా చేశారు? సో ఇప్పుడు ఫేజ్ 1లో అయితే మనం మినిమం 200 స్క్వేర్ యార్డ్స్ నుంచి ప్లాటింగ్ చేసామండి. సో ప్రైజెస్ ఇక్కడ చుట్టుపక్కల ఏ లేఅవుట్లో కంపేర్ చేసుకున్నా కూడా ఈ రోడ్కి అయితే కొత్త వెంచర్స్ ఏం లేవు, రోడ్ ఫేజింగ్ లేఅవుట్స్ అయితే లేవు. ఇంటర్నల్గా ఒక 300 మీటర్స్ 400 మీటర్స్ హాఫ్ కిలోమీటర్ లోపలికి ఉన్నవన్నీ కూడా 15-16 వేలు కోట్ చేస్తున్నారు. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మేము మా దగ్గరికి ఎవరైనా కస్టమర్స్ వచ్చినా మా వెహికల్ ఇచ్చి చుట్టుపక్కల లేఅవుట్స్కి పంపిస్తాం, వెళ్ళి మీరు ఎంక్వైరీ చేసుకోండి, ద బెస్ట్ మీకు ఏం దొరుకుతుందో దానికంటే ₹1 తక్కువ ఉంటుంది మా దగ్గర అని. ఎందుకంటే మేము మధ్యలో పెద్ద చైన్ సేల్స్ వాళ్ళకి వీళ్ళకి అనే కాన్సెప్ట్ లేకుండా డైరెక్ట్గా కస్టమర్కి అందిస్తాం కాబట్టి ఆ మార్జిన్ అంతా కూడా కస్టమర్కి మిగిలేలాగే మేము ప్లాన్ చేస్తున్నాం అన్నమాట. సో మా దగ్గర ఒకటి నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతా, బయట కొనడానికంటే కూడా ఒక 15-20% తక్కువకే దొరుకుతుంది. అంటే ఇంచుమించుగా ఒక 1500 నుంచి 2000 రూపాయలు గజం మీద తక్కువకే బయట మార్కెట్ కంటే కూడా ఆఫ్టర్ నెగోషియేషన్స్. ఇప్పుడు ఎంత ఉంది, మీరు ఎంత ఇస్తారు? ఎలాంటి అప్రైజల్ అంటున్నారు? బయట మార్కెట్లో చుట్టుపక్కల వెంచర్లో ఎలాంటి ప్రైస్ ఉంది? బయట 15,000 గజం అయితే కంపల్సరీ ఉందండి, 15,000-16,000 ఇలా ఉన్నాయి. మనం బేసిక్గా కోట్ చేయడమే 12,500 కోట్ చేస్తున్నాం. ఇప్పుడు 14,000 చేసాం. బట్ ఇప్పుడున్న మార్కెట్ని వీటన్నిటిని కన్సిడర్ చేసుకొని 12,500కే ఇస్తున్నాం. కొందరు బల్క్ బుకింగ్స్ చేసుకుంటున్నారు, కంపెనీ ఎంప్లాయీస్, ఐటీ ఎంప్లాయీస్, వాళ్ళు సిండికేట్గా ఫామ్ అయ్యి వాళ్ళకి ఇంకా బెటర్ ప్రైస్కి ఇస్తున్నాం. సో మీరు మన సిటీలో 12,500 కోట్ చేస్తాం. దీంట్లో ఏమైనా నెగోషియబుల్ ఉంటుందా? స్లైట్లీ నెగోషియబుల్ అండి, ఎందుకంటే 14,000 పెట్టి ఎక్కువ నెగోషియేషన్ చేసేవాళ్ళం. ఎందుకంటే మనకి సైకాలజీ అక్కడ ఎంత అనే కాన్సెప్ట్ కాదు, కానీ మనకి బేసిక్గా మనం ఎక్కడైనా కొనడానికి వెళ్ళినా ఎంత తగ్గుతుంది అనేది లెక్కేసుకుంటాం. సో దాని గురించే చేసాం. బట్ ద బెస్ట్ ప్రైస్ ఎవరైనా దానికి ఎక్కువ ఓకే అన్నా కూడా మేమే మళ్ళీ పిలిచి మరీ డిస్కౌంట్ ఇస్తాం. ఎందుకంటే రేపు పొద్దున ఒక 2 కస్టమర్లు కలిసినా ఎక్కువ వేరియేషన్ ఉంది అనే ఫీలింగ్ వాళ్ళకి రాకూడదు కాబట్టి. ఇప్పుడు ఇవాళ ఒక కస్టమర్ బ్యాడ్ అవుతుంది, ఇవాళ ఒక కస్టమర్ కొన్నారు, 6 నెలల తర్వాత ఇంకో కస్టమర్ కొన్నారు, ₹1000 ఎక్కువ కొన్నారంటే ఓకే 6 నెలల తేడా ఉంది కాబట్టి మనకు ఏదంటే వాళ్ళు సంవత్సరం తేడా ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. అదే వారం గ్యాప్ లో కొన్నాళ్ళు ₹1000 తేడా కొన్నారంటే అది బాగుండదు. అందుకనే మేము ఒకటే రేట్కి అమ్ముతాం. మెజారిటీ ఒక 100-200 వేరియేషన్తో కార్నర్ ఈస్ట్ బేస్ చేసుకొని. సో బెస్ట్ ప్రైస్ అయితే మేము కస్టమర్కి ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, 12,500 లోపల స్లైట్లీ నెగోషియబుల్ అని అంటారు కదా, బ్యాంక్ లోన్ ఎంత వరకు
అప్రూవల్ అయితే ఆల్మోస్ట్ 60-70% బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తున్నామండి. ఎస్ బ్యాంక్ నుంచి బ్యాంక్ లోన్ వస్తుంది. సో గవర్నమెంట్ బ్యాంక్ నుంచి కూడా కావాలంటున్నారు కాబట్టి ట్రై చేస్తున్నాం. బట్ బేసికలీ ఏంటంటే బ్యాంక్ లోన్స్ ఇక్కడ చాలా తక్కువ మందే తీసుకుంటున్నారు. ఎందుకంటే నేను కూడా నమ్మేది ఏంటంటే బ్యాంక్ లోన్తో ప్రాపర్టీ తీసుకోవడం, మన ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, మనం పెట్టిన అమౌంట్ ఎంత పెరుగుతుందని. బ్యాంక్ లోన్తో తీసుకుంటే ఏమవుతుంది అంటే మన ప్రాఫిట్లో కొంచెం పర్సెంటేజ్ మనం బ్యాంక్ కట్టేస్తున్నాం. కట్టాల్సిందే. సో కస్టమర్ ఫ్లెక్సిబుల్ ఉండి ఒక 4-5 నెలలు టైం అడిగినా కూడా మెజారిటీ పేమెంట్ చేసి కొంచెం షార్టేజ్ ఉంటే మనం ఆ ఫ్లెక్సిబిలిటీ ఇవ్వగలుగుతున్నాం బేసిక్గా. అండ్ బ్యాంక్ లోన్, నేను బ్యాంక్ లోన్కి ఇదే అనట్లేదు, బట్ బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తున్నాం. బ్యాంక్ లోన్తో తీసుకున్న కస్టమర్స్ కూడా ఉన్నారు. సో బ్యాంక్ లోన్ డెఫినెట్గా ఉంది. ఆల్మోస్ట్ ఒక 60-70% ఆఫ్ ద సేల్ వాల్యూ మనం బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తున్నామండి. ఓకే సార్. విన్నారు కదా ఫ్రెండ్స్, మనకు గిరీష్ సార్ అయితే ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ మీకు వివరించడం జరిగింది. ఎందుకు డెవలప్మెంట్ అవుతుంది ఈ ఏరియా, మనం ఎంత మంచి లొకేషన్లో ఉన్నాము, మీరు ఫ్లాట్ తీసుకుంటే ఎలాంటి పెరుగుతుంది, చుట్టుపక్కల లేఅవుట్లో ఏం రేట్ ఉంది, మన దగ్గర ఏం రేట్ ఉంది, ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. ఈ ప్రాజెక్టు లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమైనా మీకు డౌట్లు ఉండైతే గిరీష్ సార్ నెంబర్ పైన ఇస్తున్నాను. తన ఫోన్ చేసినట్లయితే డాక్యుమెంట్ పరంగా అయినా సరే, దీని చుట్టుపక్కల డెవలప్మెంట్ పరంగా అయినా సరే, మనకు హైడ్రా జోన్కి సంబంధించి ఏం లేదు కదా, అదొకటి చెప్పండి. అది చుట్టుపక్కల హైడ్రా అనే కాన్సెప్టే లేదు. సో దాని గురించి ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు ఒకవేళ డౌట్ ఉన్నా మేము లీగల్ డాక్యుమెంట్స్ కంప్లీట్గా ఇస్తాము. మీరు మీ అడ్వకేట్తో లీగల్ వెరిఫికేషన్ చేయించుకునే మీరు బుక్ చేసుకోవచ్చు. ఓకే, హైడ్రా పరిధికి సంబంధించి కూడా ఎలాంటిది లేదు, ఈ విషయాన్ని గమనించగలరు. ఏ డౌట్ ఉన్నా గిరీష్ సార్ నెంబర్కి ఫోన్ చేసినట్టు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంత మంచి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి మరొక్కసారి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఇంత మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు ఇచ్చినందుకు మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఏ డౌట్ ఉన్నా గిరీష్ సార్ ఫోన్ చేయగలరు. మా యొక్క మనవి సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.